నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర ప్రభుత్వం వల్లే గ్రామాల అభివృద్ధి జరుగుతోంది. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన గోదాములకు తరలించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. భార్యను హత్య చేసి అత్యాచారంగా దోపిడిగా చిత్రీకరించిన భర్త అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. ఈ నెల 16న పాలిటెక్నిక్ కోర్సులపై కళాశాలలో అవగాహన సదస్సు. ప్రిన్సిపాల్ రమేష్. కేంద్ర ప్రభుత్వం వల్లే గ్రామాల అభివృద్ధి జరుగుతోందని నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గొడెం నగేశ్లు పేర్కొన్నారు. శుక్రవారం మామిడి మండలం పరిమెడ గ్రామంలో 20 లక్షలతో స్వయం సహాయక గ్రూప్ వివో భవనం, 20 లక్షలతో వర్కింగ్ షెడ్ నిర్మాణం, 13.50 లక్షలతో సైన్స్ ల్యాబ్ నిర్మాణాలకు వారు శంకుస్థాపన చేశారు. గ్రామాల్లో అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు రావుల రామ్నాథ్, కోన రాజిరెడ్డి, సత్యం చంద్రకాంత్, గ్రామ సర్పంచ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన గోదాములకు తరలించి భద్రపరచాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సరంగాపూర్ మండలం చించోలిబి గ్రామంలో గల గోదామును కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ధాన్యం అన్లోడ్ అవుతున్న తీరును పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. త్వరితగతిన అన్లోడింగ్ ప్రక్రియను పూర్తి చేసి లారీలను ఖాళీ చేయాలన్నారు. ఈ విషయంలో అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉండాలని సూచించారు. ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, పౌర సరఫరాల అధికారులు రాజేందర్, సుధాకర్, తహసీల్దార్ విజయకాంతరావు అధికారులు పాల్గొన్నారు. ఇవాళ శుక్రవారం స్టార్ట్ చేస్తున్నాం. శుక్రవారం, శనివారం, ఆదివారం, మంగళ ఇది క్లోజ్ అయిపోవాలి. మంగళవారం మ్యాక్సిమం ఇలాంటి ప్రతి దానికి ఆ ప్లాన్ తయారు చేసుకొని పెట్టండి. ఏ గోదాం ఎక్కడ అక్కడ ఎన్ని రోజులు కంప్లీట్ చేస్తాము. సమస్యలు ఉన్న గోదాం మీరు పట్టించుకోవద్దు. అక్కడ ఒక వెహికల్ ఒకవేళ ఆగిపోయి ఉంటే మీది మ్యాక్సిమం ప్లేసెస్ ఓపెన్ చేసి పెట్టండి. వెహికల్ ఫిట్ చేయాలి. ఇట్లా ఇక్కడ పెట్టి ఇక్కడ కూర్చోవద్దండి. ఈ రోజు అంతా ఇక్కడ కూర్చోవద్దు. మళ్ళీ ఎంత ఎంత వస్తాయి? మళ్ళీ మీరు ఎన్నిసార్లు వెళ్ళాలి? లేకపోతే రెడీగా ఉన్నాయి. ప్రతి ఒక్క పని నేను చేయలేము కదా. మీరు వాళ్ళ మార్నింగ్ కాన్ఫరెన్స్ మొత్తం T+2 కాకుండా మీకు T+6 ఉన్నాయి. దానివల్ల 300 వెహికల్స్ ఉన్నాయి, 100 వెహికల్స్ దీనిలో ఉన్నాయి, 400 వెహికల్స్ మీరే మొత్తం కంప్లీట్ చేస్తున్నారు. ఒక రకం 2 days అని ఇప్పుడు 10 days ఉంటుంది. 2 days మీ స్ట్రైక్ రేట్ చూస్తే, రన్ రేట్ చూస్తే మీరు టెస్ట్ ప్లేయర్ లాగా మీరు ఆడుతున్నారు. నిర్మల్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన హత్యాయత్నం కేసులో జిల్లా జడ్జి శ్రీవాణి నిందితుడు పన్నెల రాజుకు 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 20,000 జరిమానా విధించారు. ఫైనాన్స్ డబ్బులు చెల్లించకపోవడం వల్ల జరిగిన ప్రయత్నంలో జరిగిన ఈ హత్యాయత్నానికి శిక్ష విధించినట్టు జిల్లా ఎస్పీ జానకి శర్మలు తెలిపారు. సమాజంలో నేరం చేసిన వారు ఎవరైనా శిక్ష నుండి తప్పించుకోవాలని పేర్కొన్నారు. నిందితుడికి శిక్ష పడడంలో కృషి చేసిన విచారణ అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మామిడి మండలంలో 143 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్లను నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ గొడెం నగేశ్లు అందజేశారు. శుక్రవారం మామిడిల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు రాజారెడ్డి, సత్యం చంద్రకాంత్, మండల నాయకులు బాపురెడ్డి, గోవర్ధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ చంద్రకళ, చిట్యాల లక్ష్మీరాజరెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
రేణుక మోత తిరుమల రతికా భాను ఎరంలింగం అర్చన శేరు నరసవ భార్యను హత్య చేసి అత్యాచారంగా దోపిడీగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన భర్తను అరెస్టు చేసినట్లు నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఖానాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన మిస్సింగ్ కేసును నిర్మల్ పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నల్ల మౌనిక అనే వివాహిత అదృశ్యమైనట్టు మామిడ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదైనట్టు పేర్కొన్నారు. ఆ మేరకు ఖానాపూర్ మండలం కొత్త తర్లపాడు అడవి ప్రాంతంలో మృతదేహం లభ్యం కావడంతో మిస్సింగ్ కేసు కాస్త హత్య కేసుగా మారిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మృతురాలి భర్త నల్ల అరుణ్ వేధింపులతో అక్రమ సంబంధాల నేపథ్యంలో గొంతును నులిమి హత్య చేసినట్టు వెలుగులోకి వచ్చిందని వివరించారు. హత్య అనంతరం అనుమానం రాకుండా మృతురాలి బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్ వస్తువులు దాచిపెట్టి ఏమీ ఎరగనట్టు పోలీస్ స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు ఇచ్చినట్టు అంగీకరించినట్టు తెలిపారు. ఈ కేసును 24 గంటల్లో ఛేదించిన నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్, ఖానాపూర్ ఇన్స్పెక్టర్ అజయ్, ఎస్ఐ రాహుల్ దర్యాప్తులో పాల్గొన్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి శర్మల్ అభినందించారు. 9వ తారీఖు మామడ పోలీస్ స్టేషన్లో మౌనిక కనబడట్లేదని ఫిర్యాదు అంది. దాని మీద ఉమెన్ మిస్సింగ్ కేసు కట్టడం జరిగింది. అనంతరం 14వ తారీఖు ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో ఆమె మృతదేహం లభ్యమైంది. దాని దర్యాప్తు చేయడం తోటి ఆమె భర్త అరుణ్ హత్య చేసినట్టు విచారణలో తేలింది. వాళ్ళకు అంతకుముందు విభేదాలు ఉన్నాయి. అందులో భాగంగా అరుణ్ వాళ్ళ ఫాదర్, మదర్ కూడా ఈ డౌరీ హెరాస్మెంట్ గురించి కూడా ఆమెను వేధించారు. అందులో భాగంగానే అరుణ్ ఆమెను తార్లపాడు అడవి ప్రాంతంలోకి తీసుకెళ్లి 9వ తారీఖు హత్య చేశాడు. డబ్బు భద్రతకు పొదుపులు బ్యాంకు ఎంతో ఉపయోగపడతాయని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి అన్నారు. శుక్రవారం మామిడ మండలం పొన్కల్లో నూతన గ్రామీణ బ్యాంక్ శాఖను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చేసుకున్న పొదుపు ద్వారా వడ్డీతో లాభం, ఇల్లు, విద్య, వ్యాపారం, వాహనాల కోసం రుణాలు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డీఓ విజయలక్ష్మి, రీజనల్ మేనేజర్ రామ్ గోపాల్, సంతోష్, బ్రాంచ్ మేనేజర్ ప్రణయ్ కుమార్, సర్పంచ్ లక్ష్మీ రాజారెడ్డి, పిఎస్ఐ చైర్మన్ హరీష్ కుమార్, విడి సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇక్కడ ఏర్పాటు కావడానికి ముందు ఎప్పుడో చాలా కాలం, ఒక 30 సంవత్సరాల క్రితం అనుకుంటా, అప్పుడు సరస్వతి గ్రామీణ బ్యాంక్ అనేది ఉండేది. నాకు గుర్తున్నట్టు అదే గది ఉండేది, సరస్వతి గ్రామీణ బ్యాంక్. దానికంటే ముందు కూడా అప్పుడు ఎక్కువ బ్యాంకులు లేకుండే. కోఆపరేటివ్ సొసైటీ, అంజుమాన్ బ్యాంక్ అందరు అంతే. అక్కడి నుంచి మాత్రమే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అప్పుడు రుణాలు అందేవి. డిపాజిట్లు కానీ ఏదైనా కానీ అదొక్కడి నుంచే, దాని నుంచే గ్రామీణ ప్రాంతాలకు సర్వీస్ అందేది. అప్పుడు సారంగపూర్ మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పుస్తక ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయకాంతరావు, ఎంపీడీఓ లక్ష్మీకాంతరావు, ఎంఈఓ మహేందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సయ్య, గ్రామ సర్పంచ్ భూమన్న, కళాశాల ప్రిన్సిపాల్ శంకర్, గ్రంథాలయ అధికారి మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 16వ తేదీన పాలిటెక్నిక్ కళాశాల కోర్సులపై అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్టు కళాశాల ప్రిన్సిపాల్ టి రమేష్ తెలిపారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులు పాలిటెక్నిక్ విద్య, ఆధునిక కోర్సులు, ఉద్యోగ అవకాశాలపై తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఆసక్తి గల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని కోరారు. 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులకు ఈ పాలిటెక్నిక్ విద్య మీద అవగాహన కల్పించడానికి రేపు అనగా 16వ తారీఖు మే నెల శనివారం రోజు పాలిటెక్నిక్ కళాశాల నిర్మల్ నందు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. రేపు ఉదయం 10 గంటలకు కళాశాలకు వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు, వాళ్ళలో ఉన్న కోర్సులు, కళాశాలలు ఎంపిక చేసుకునే విధానము, ఏ కోర్సు వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఇటువంటి విషయాలన్నీ వివరించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులందరూ తప్పకుండా హాజరు కావాలని కోరుతున్నాము. ఈ మధ్య ఈ తెలంగాణ ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యను బలోపేతం చేయడానికి కరికులంని కూడా ఆధునీకరించడం జరిగింది. కొత్త కోర్సులను కూడా ప్రారంభించడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, అలాగే రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, అలాగే కన్స్ట్రక్షన్ టెక్నాలజీ,
రియల్ ఎస్టేట్ సంబంధించిన కోర్స్ కూడా ఉంది. అట్లాగే ఎయిర్ క్రాఫ్ట్ అండ్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్, తర్వాత సెమీకండక్టర్ టెక్నాలజీ, ఇటువంటి కోర్సును కూడా ప్రారంభించడం జరుగుతుందండి ఈ విద్యా సంవత్సరం నుంచి. సో అవి ఎక్కడ అవైలబుల్ ఉన్నాయి, ఇటువంటి విషయాలు అవి ఎంపిక చేసుకునే విధానం మీకు వివరించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు ఈ పాలిసెటిక్ కౌన్సిలింగ్ అనేది వెబ్ ఆప్షన్స్ అనేది 20వ తారీఖు నుంచి మొదలవుతుంది. కాబట్టి విద్యార్థులందరూ కూడా తమ తమ సర్టిఫికేట్స్ను రెడీ చేసుకోవాల్సిందే కోరుతున్నాము. ఇన్కమ్ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, బోనాఫైలు, ఎస్ఎస్సి మెమో, షార్ట్ మెమో అయితే షార్ట్ మెమో, లేదంటే ఇంటర్నెట్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకొని ఈ కౌన్సిలింగ్ ప్రక్రియకు హాజరు కావాల్సిందిగా కోరుతున్నాను. పట్టణంలోని గాంధీ చౌక్ 24వ వార్డులో కళ్యాణ లక్ష్మి చెక్లను మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు మేడారం అపర్ణ ప్రదీప్ అందజేశారు. పలువురికి చెక్లను అందజేసి మాట్లాడారు. ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఈ ఆర్థిక సాయం ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వెంకటకరణ్ రెడ్డి గారు మరియు శ్రీహర్రావు గారు మరియు మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల గణేష్ గారు కౌన్సిలర్లు మాకు కోఆప్షన్ మెంబర్గా పోస్ట్ ఇవ్వడం జరిగింది. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారు మళ్ళీ మమ్మల్ని రాజకీయంగా ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. ఇంకా మేము ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాము, సేవ కూడా చేస్తాం. ఇంద్రకరణ్ రెడ్డి గారి ఆశీస్సులతో, నిర్మల్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీహర్రావు గారి ఆశీస్సులతో, అలాగే మున్సిపల్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి గారి ఆశీస్సులతో, అలాగే కౌన్సిలర్లు మొన్న ఎలక్ట్ అయినటువంటి కొత్త బాడీ ఆశీస్సులతో ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళి సేవ చేయడానికి కోఆప్షన్ మెంబర్ అపాయింట్మెంట్ చేసినందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. అలాగే గతంలో వీరి అంటే ప్రభుత్వానికి కళ్యాణ లక్ష్మి అప్లికేషన్స్ అప్లై చేసినటువంటి ఈరోజు మా వార్డు బెనిఫిషియర్స్కు ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి ఒక్క బెనిఫిషియర్ కూడా వారికి రుణపడి ఉంటామని చెప్పి మా వార్డు తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రదీప్ అన్న అప్లికేషన్ చేయించిండు, సంవత్సరంన్నర అయింది పాపకు పెళ్ళి, ఇప్పించినందుకు ధన్యవాదాలు. 6 నెలలు అయింది. మాకు ప్రదీప్ అన్న గారు, అపర్ణక్క గారు మాకు కళ్యాణ లక్ష్మి చెక్ ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు. మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో బండి సాయి భగీరథను అరెస్టు చేసి రిమాండ్కు తరలించాలని, అలాగే కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను బర్తరఫ్ చేయాలని సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రగతిశీల ప్రజాస్వామ్యం మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారం ఆర్డీఓ కార్యాలయం చౌరస్తాలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాస్ లైన్ జిల్లా కార్యదర్శి కట్ట రాజన్న, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి లక్ష్ములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసులో తీవ్ర జాప్యం చేస్తోందని ఆరోపించారు. పేదోడికి ఒక న్యాయం, పెద్దోడికి ఒక న్యాయం అని ప్రశ్నించారు. తక్షణమే మైనర్ బాలికపై అత్యాచారం ఘటనలో బండి భగీరథను అరెస్టు చేసి శిక్షించాలని, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళన నాయకులు ఆర్ రామ్ లక్ష్మణ్, బక్కన్న, మహేందర్, గఫూర్, భీమన్న తదితరులు పాల్గొన్నారు. ఫోన్లలో కానీ, వాట్సాప్లలో కానీ, ఫేస్బుక్లలో కానీ మొత్తం మారుమోగుతుంది. కేంద్ర హోం సహాయక మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ మహిళపై మైనర్ బాలికను అత్యాచారం చేసి ఆమెతోని దాదాపు పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆమెతో ఫోటోలు తీయడము, మెసేజ్లు పెట్టడము, ఆమెను వచ్చినప్పుడల్లా 3 రోజులు వాళ్ళ ఫామ్ హౌస్ తీసుకుపోయి ఆ బాలికతోని, ఆ 17 ఏళ్ల బాలికతోని, మైనర్ బాలికతోని ఆమెతోని అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేశాడు. అనేక ఫోటోలు కూడా దిగాడు. ఆ అమ్మాయిని వాడుకున్నాడు. అలాంటి ఆ అమ్మాయి తల్లిదండ్రులు పోయి, బాధితులు పోయి మా అమ్మాయిని మీ అబ్బాయి వాడుకున్నాడు, మరి ఏది సార్ ఇట్లా మా అమ్మాయిని ఇట్లా పాటైపోతున్నాడు, మరి ఎట్లా మా అమ్మాయి చదువుకొని జాబ్ చేయాలి, మా అమ్మాయి మాకు దిక్కు అని చెప్పబోతే పోండమ్మ మీరు, ఇంకా మీ అమ్మాయి ఎందరు మందితో పోయిందో మీరు మాత్రం మా ఇంటికి వెళ్ళిపోండి అని దారుణంగా ఒక కేంద్ర హోంశాఖ మంత్రి పదవిలో ఉన్న బండి సంజయ్ మాట్లాడడం సరైనది కాదు అని, మరి ఈ పోలీసు బృందము ఏం చేస్తూ ఉంది? 5 టీములుగా ఏర్పడి కూడా ఆ బండి భద్రతను అరెస్టు చేయలేకపోయారు. పోక్సో కేసు నమోదైనప్పటికీ ఇప్పటి కూడా అరెస్టు చేయలేకపోయారు. మరి అతన్ని పోలీసులు దాచిపెడుతున్నారా, లేకుంటే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఏం చేస్తున్నాయి? అలాంటిది నాంచుడు ఎందుకని మేము నిలదీస్తున్నాము. ఆయన ఫామ్ హౌస్ తీసుకెళ్లి అత్యాచారం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. పోక్సో చట్టం పెట్టినప్పటికీ అరెస్టు చేయకపోవడము చాలా నష్టదాయకము. వెంటనే పోలీసు చర్యను కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. వెంటనే బండి భగీరథపై పోక్సో చట్టం కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా
ఎందుకంటే పెద్దోడికి ఒక న్యాయము, పేదోడికి ఒక న్యాయంగా ఉన్నది. ఇంతకుముందు వరంగల్లో మహిళలపై అత్యాచారం చేస్తే పోలీసులు వెంటనే తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేశారు. అదే ఇవాళ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు అని చెప్పేసి చట్టం భయపడుతుంది. చట్టం దృష్టిలో అందరూ సమానమని చెప్పుతున్నప్పటికీ ఇవాళ బండి సంజయ్ కొడుకు బండి భగీరథను అరెస్టు చేయకపోవడానికి కారణం ఏందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కారును మేము నిలదీస్తున్నాము, ప్రశ్నిస్తున్నాము. మీరు ఇలాంటి మహిళా జీవితాలతోటి చెలగాటమాడుతున్నటువంటి వారికి మీరు సపోర్ట్గా ఉంటారా అని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఇవాళ కేంద్రంలో బీజేపీ పరిపాలన జరుగుతున్నటువంటి క్రమంలో రోజు రోజుకు మహిళల పైన అత్యాచారాలు, హత్యలు, మణిపూర్లో మహిళలను వివక్షతకు గురి చేస్తూ బట్టలూడదీసి అర్ధనగ్నంగా ఊరేగించినటువంటి చరిత్ర ఈ బీజేపీ అధికారం పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి మీరు ఈ దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్నటువంటి పోరాటం ఇదేనా అని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ నెల 16వ తేదీన పట్టణంలోని పేరశ నగర్లో శ్రీ సాయిబాబా పారాయణం భజన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు సాయి దీక్ష సేవా సమితి అధ్యక్షులు లక్కడి జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సబ్ రిజిస్ట్రార్ రామరాజ్ స్వగృహంలో జరిగే ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సాయి దీక్ష సేవా సమితి నిర్వహించడం జరుగుతుంది. సాయి దీక్ష సేవా సమితి తరఫున రేపు సాయంత్రం అనగా శనివారం రోజు సాయంత్రం 7 గంటలకు హనుమాన్ చాలీసా పారాయణం, గణపతి పూజ, శ్రీ సాయిబాబా చరిత్ర పారాయణము, శ్రీ సాయి భజన మొదలగు కార్యక్రమాలు, హారతి, శ్రీ సాయి హారతి మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడును. స్థలం శ్రీ శ్రీరామరాజు గారి గృహము, ఎన్టీఆర్ మార్గ్, రోడ్ నెంబర్ 8, నిర్మల్. తదనంతరం అల్పాహారం కూడా కలదు. కావున భక్తులందరూ కుటుంబ సమేతంగా పెద్ద ఎత్తున హాజరు కాగలరని శ్రీ సాయి దీక్ష సేవా సంస్థ తరఫున విన్నవిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర ప్రభుత్వం వల్లే గ్రామాల అభివృద్ధి జరుగుతోంది. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని త్వరితగతిన గోదాములకు తరలించాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. భార్యను హత్య చేసి అత్యాచారంగా, దోపిడిగా చిత్రీకరించిన భర్త అరెస్ట్. వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. ఈ నెల 16న పాలిటెక్నిక్ కోర్సులపై కళాశాలలో అవగాహన సదస్సు. ప్రిన్సిపాల్ రమేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.